2020 చివరగా 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నర్సిరెడ్డి గొంతు పనిచేసింది. ఇది ఖచ్చితంగా అందరూ కూడా చెప్తా ఉంటారు. 3 రంగుల జెండా బట్టి కాంచెలు మొదలుకొని రేవంత్ రెడ్డి పాటలు ఏదైనా కానివ్వండి, అటు ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిందనే కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో 40-50 మందికి మీ గొంతు పనిచేసిందని చెప్తా ఉంటారు. ఇంత చేసినటువంటి నర్సిరెడ్డికి అధికార పార్టీ ఏదైనా పదవి ఇవ్వడానికో లేకపోతే ఏదైనా ఆలోచన చేస్తుందా అని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అలాంటి సమాచారం మీకు ఏమైనా ఉందా? అలాంటి ఆశలను ఏమైనా ప్రభుత్వం నుంచి కల్పిస్తూ ఉన్నారు? అంటే మరీ ముఖ్యంగా నా వల్లనే నా పాటతోనే అన్ని వచ్చినాయి అనేది నేనైతే నమ్మను. కానీ సరే, ప్రజల్లోకి ఇస్తాము, ప్రజలు ఎట్లా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎట్లా కార్యకర్తలు చాలా ఉరకలు వేసే ఉత్సాహంతో వాళ్ళు కార్యకర్తలు చాలా ఆనందంగా ఉండాలంటే ఒక మంచి పాట ఉండాలి. ఆ పాట వాళ్ళ ఉత్సాహము అన్నీ కలిపి కొంచెం పాజిటివ్ వేవ్ వస్తుంది. అది అందరికి తెలిసిందే. ఎందుకంటే మరీ మన నేలలో, తెలంగాణ నేలల్లో అయితే పాట అనేది చాలా ప్రాముఖ్యత అందరికి తెలియంది కాదు. అంటే అనేక ఉద్యమాలలో పాట చాలా అగ్రగామిగా నిలిచింది. నాటి నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం కానీ, మళ్ళీ జరిగే అనేక ఉద్యమాలు కానీ, తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో చూసాం. మొన్న జరిగినటువంటి వచ్చిన తెలంగాణలో కూడా రాజకీయ నాయకులందరికీ కూడా పాటలే చాలా ప్రాముఖ్యత. అది కవులది, గాయకులది, అందరిది చాలా ప్రాముఖ్యత అది ఉంటుంది. అది మరీ ముఖ్యంగా నాదే చాలా గొప్ప అని నేనైతే ఒప్పుకోను. రాసిన రైటర్ చాలా గొప్ప, చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చాలా గొప్ప. సరే, ఆ నాయకుడికి కూడా గొప్ప పేరు ఉండాలి. ఆ పార్టీకి కూడా ప్రజలు నమ్మాలి. వాళ్ళు ఎంత శక్తివంతంగా ఉన్నారో ఎంతో కొంత నేనైతే గొంతు పాటలు చాలా ప్రాముఖ్యత అని చెప్తాం. కానీ మొత్తం పాట అనేది నేనైతే ఒప్పుకోను. అది ప్రజలు ఇచ్చే తీర్పు, అది ప్రజలకే పదవి గురించి ఏం మాట్లాడుతున్నారు? అంటే పదవి గురించి నేనైతే ఏమీ అడగలేదు. సరే, నాకు ప్రజలు నిండుగా దీవించారు, నా పాటల్ని గుండెలో పెట్టుకొని వింటున్నారు. నాకు ఇందులో ఉన్నంత ఆనందం ఎందులో లేదు. చివరగా రేవంత్ రెడ్డి పాటలలో ఒక పాట మీ గొంతు నుంచి. ఈ మధ్యకాలంలో రేవంత్ అన్నకు ఎప్పుడు ఫోర్స్గా, ఫైర్గా నేను ఎప్పుడు చేస్తుంటాం. అది లక్ష్మణ్ రాసినప్పుడు కానీ, నేను పాడినప్పుడు కానీ. ఈ మధ్య కొండారెడ్డి పల్లె అని ఒక సాంగ్ వచ్చింది. రంగు రంగులు వద్దిన సేతితోనే, రంగు రంగులు వద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండనెగరేసినాడే, ఎగరేసినాడే, గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. ఈ పాట కూడా చాలా పెద్ద హిట్ పాట. ఇది జనాలు చాలా ఆదరించారు. ఎక్కడ చూసినా రీల్స్లలో కూడా ఇది ఎక్కడ ఫోన్ ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి యువకుల కానించి వృద్ధుల దాకా ఎవరి చేతుల్లోనైనా ఇప్పుడు ఫోన్ ఉంటుంది, ఇన్స్టా కానీ, సోషల్ మీడియాలో. నేను ఇట్లా వెళ్తున్నప్పుడు నా ఎన్నో సందర్భాల్లో నా పాట నాకు వినొస్తుంటుంది. ఇంతకు మించిన ఆనందం ఎందులో లేదని నేను నమ్మిన. భగవంతుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, గొప్ప గొంతునిచ్చాడు. ఇందులో చాలా ఆనందంగా ఉన్నా. నేను రాజకీయాలు ఇవన్నీ కూడా నేను అడగలేదు. నాకు అంత అవసరం అనిపించలేదు. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నా. మీ అభిమానులకు మీరు చెప్పేటువంటి చివరి సందేశం, ఎందుకంటే చాలామంది గంజాయి, డ్రగ్స్, మీరు కూడా డ్రగ్స్ నిర్మూలన కోసం పాటలు రాపించుకొని పాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తరపు నుంచి కూడా సేకరణ జరుగుతూ ఉంది. మీరు మీ అభిమానులకు ఇచ్చేటువంటి 2026 సందేశం? అయితే ఈనాటి యువత డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాల్లో మునిగిపోవద్దు. తల్లిదండ్రులు గొప్ప కళలు కానీ, గొప్ప ఆశలతో, చిన్న చిన్న ఉద్యోగాలతో రేపటి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఏ బిడ్డ, ఏ తల్లి తండ్రి అయినా, కొడుకులు కానీ, బిడ్డలు కానీ సంతోషంగా బతకాలని కలలు కంటున్నారు. వాళ్ళ కళలను మీరు వమ్ము చేయొద్దు. మీరు డ్రగ్స్ వైపు కానీ, చెడు వ్యసనాల వైపు కానీ, చెడు స్నేహితుల వైపు కానీ వెళ్ళకుండా పొద్దున్నే లేవగానే గ్రౌండ్కి వెళ్ళండి, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. 20 నుంచి 30 ఇయర్స్ లోపు పిల్లలు అందరూ కూడా ఫిట్ ఉండాలంటే పక్క 5 km 10 km ఆనందం అంతా కూడా. మేము ఈ మధ్య రవి కళ్యాణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ రవీణ కానీ, నేను కానీ ఈ మధ్య స్పోర్ట్స్ గురించి ఒక మంచి పాట చేసినాం. ఆటపాటల్లో ఉన్నంత ఆనందము ఎక్కడ లేదు. ఆడుతూ పాడుతూ ఆనందంగా హాయిగా ఆటపాటలతో నెమలి నాట్యం ఆడి కోయిల రాగం తీయండి. కానీ చెడు వైపు మీరు వెళ్ళొద్దు, చెడును వినొద్దు, చెడు చేయొద్దు. ఎప్పుడు కూడా ఆటల్లో, పాటల్లో మంచి వాకింగ్, ఫిట్గా ఉండడానికి ప్రయత్నించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 2025 మనకు భగవంతుడు మంచినే ఇచ్చాడు. 2026 కూడా మనకంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వాడిని, ఆ శ్రీశైల మల్లికార్జున్ని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని, నేను ఇష్టంగా నమ్మే రేణుకా ఎల్లమ్మ దేవతని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.